రాజన్న ఏదో చెప్తాడంట. ఇప్పుడు చెప్పిన తర్వాత వాకింగ్ పోతాడు, తర్వాత ఛాయ్ తాగుతాడు. ఇంకా ఇప్పుడైతే మాట్లాడబోతున్నాడు, పొద్దుగా రాస్తున్నాడు. ఇప్పుడు నా షాప్ కాడ ఉన్నాడు కొంచెంసేపులు. నేను వాష్రూమ్కి వెళ్ళాను. అన్నం పెట్టేవాళ్ళు లేరంట రాజుకి. పూర్తి వివరాలు రాజు మాట్లాడతాడు. ఈరోజు బ్రష్ వేయలేదు కానీ ఈరోజు నిన్న వేసి టీపోతే వేయలా. నిన్న మసీదు పోయి ఏదో దొరికిన 7 రూపాయలు దొరికినది పాపం. ఏదో అడుక్కున్న మసీదుల కాడ పోతే సాయిబులు ఏదో వాళ్ళు బుద్ధి బుద్ధిని ఇస్తారు. చాయ్ తాపుతున్నా కాదు, తాపేదానికి చెప్పుకునే మనకి ఏంది అనుకో. ఏదో ఒక మనిషి దారిలో పోతే మంచోడు చెడ్డోళ్ళని తాపిన మర్యాద మన గోనపాడు ఎవరో చూశారో. ఇక్కడ అందరికీ దినమ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేసిన పోతా కానీ చెప్పిపో. నేను మన కులం అడగదు, బిచ్చగల కులం అడిగినా తప్పు. నువ్వు అనకూడదు, నువ్వు రెడ్డి అనకూడదు. నీకు నాకు తేడాలు ఉంటాయి. చదువుకున్న వ్యక్తివి నువ్వు చదువురాని వ్యక్తివి. చెప్తా చూడు, దూరం అట్లా సైడు చూపి. నువ్వు ఎక్కడ పోయినా నేను ఎక్కడ పోతున్నా, నా ఫోటో యాడ్ వస్తుంది. ఇప్పుడు 2007 2007 వస్తుంది. 2007 13 6 నెలల కింద పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు తాలూకాలు కానీ ఎస్ఐ కానీ ఇక్కడ చదువుకున్న పిల్లలు చదువురాని పిల్లలకు చదువు చెప్పాలంటే కష్టం. తాలూకా జిల్లాల చదువుల పేర్లు తేడా. మహబూబ్నగర్ జిల్లా పేరు మాట రాదు. హైదరాబాదు 0 జిల్లా పేరు చెప్పలేదు. మహబూబ్నగర్ ఎక్కడ పోవాలి 0. అవి అంతే, మామూలు డ్యూటీ అంతే. అయిపోతే ఊరు బస్సులు ఎవరు పోతాయి అట్టే ఊరికి బస్సు పోయేది. అది వేసు అయితే డిపార్ట్మెంట్తో ప్రతి బాటలో ఇల్లు అడ్రస్ ఊరు లేదు. వాళ్ళని వద్దు, వాళ్ళు చెప్పదు, వాళ్ళతో అవసరం లేదు. వాళ్ళతో ఏంది వాళ్ళ పేపర్ జీతాలు ఆవరావు ఊగని తింటున్నారు. ఇప్పుడు నేను అడగను, వాళ్ళ జీతాలను అడగను, వాళ్ళ జీతాలను అడగాను. ఒక పేపర్లో అవుతుంది. ఎవరు ఇంటి ముందే 10 పైసలు ఇస్తారు. అంటే పిల్లలతో ఏం మాట్లాడితే ఏమొస్తే ఏం 6 గంటలకి పేపర్లు వేస్తున్నావు. ఎంత ఇస్తారు నీకు? 1500. చూడు రాజు, మంచి సంపాదిస్తున్నాడు. నాకు అవసరమా? ఇటు చదువుకున్న పిల్లలు రామాను పేపర్ వేసే వాళ్ళకి చెప్తూ కొడతారు. ఇప్పుడు చిన్న పిల్లలు పేపర్కి 1500 అంటే 0. ఎవరిళ్ళ పిల్లలు ఓట్లు వేసినా ఓటు కార్డు లేదు, పోతే సైకిల్ తొక్కని కింద రాదు. వద్దు, చెప్పిన అన్ని కంప్యూటర్కు ఎక్కువ ఏకి నిరంజన్ ఒక పేపర్ వేయనికి రాదు, చదువుకునికి రాదు. 1500 పిల్లల కంటే నమ్మను. ఈరోజు పోలీస్ స్టేషన్ ముందర ఇయ్యరు. డంచిగా చెప్తుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చదివించింటే చదువుకోకుండా పేపర్ వేసుకుంటే బతుంటే అక్కడ నీకు విలువ. మీ గద్వాలు ఎంతమంది ఎక్కువ మారిన వారు అది మనకు తెలియలే. అబ్దుల్ కలాం తెలుసు, సాయిబులకు సన్యాసి. ఇక ఇరికిరికిన మాటలు మీకు తెలియవు. ఏ జిల్లా మాట్లాడేది నాకు తెలుసు. కానీ నేను స్వామి మొక్తా, ఆంజనేయ స్వామి మొక్తాను, పార్వతి పరమేశ్వరుడు. మా ఊరు ఎక్కడన్నా ఉండకోక ఆంజనేయ స్వామి మీకు గుళ్ళో పోతాం. నేను మొక్కేది వదిలిపెట్టినాను. నా పాటలు నాకుండా నేను వదిలిపెట్టే. ఇది నా రాష్ట్రం కాదంటే వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి నేరం చేసుకొని పోతారు. నేను దొంగ చర్చిలు కట్టిందే, అది ఖర్చుల కోట. ఆ దొంగ చర్చిలు కట్టుకొని తెల్లవారు నమ్మను. తెల్లవాళ్ళకు నల్లవాళ్ళు సరిపోదు. హైదరాబాద్ లేదు. నన్ను ఎస్సీనో మాదినో కమ్మరోనో బిచ్చగానో అనగదు. ఎందుకంటే మీకు పొరపాటు పోలీస్ స్టేషన్లో నిలవలేని గద్వాల మహబూబ్నగర్ జిల్లాకు నమస్కారం అనేది చెప్పు. వాళ్ళ మెడలు వేసుకొని పిల్లలు చదువు చూపారు. బడిలో పిల్లలు చెప్తూ కొట్టేవాడిని గ్యారెంటీ. చలి తీసుకొని చలికాలము వస్తుంది. ఇంక ఇది దీపావళి పోతే చలి ఎక్కువ ఉంటుంది. సంక్రాంతి వరకు మన జాగ్రత్త ఏం లేదు. నేను 13 ఏళ్ళ పెళ్లి చేసుకున్నాను. 5 ఏళ్ళ నష్టమైందో, ఎక్కడ పిల్లవాడు పెళ్లి చేసుకొని ఏ జిల్లాలో నష్టమైందో, ఏ కాపురం ఏం చేసిందో, ఏ కాపోడు ఏమి ఇచ్చినారు, బయలుజోడు ఏమి, ఏ పోలీసు ఏమి ఇచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబుకి నేను కోరుకున్నా. 2000 ముఖ్యమంత్రి చంద్రబాబు లేడు, 2013కి లేదు. మధ్యలో 3 ముఖ్యమంత్రి తప్పులు అవన్నీ కోరుకున్న. హైదరాబాద్ చిన్నది.